అదేమో బాపనోళ్ళది, మనమేమో సూదరవులం. మన పార్టీలు కాదు, మన లెక్క కాదు. అవి మన పార్టీలు కాదు, మన లెక్క కాదు. అవి మన కిరాయిన్లు అసొంటి. మనకు కూడా ఒక సొంత ఇల్లు ఉండాలి కదా, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనే ఉద్దేశంతో మనం కూడా సొంత ఇల్లు కట్టుకొని వచ్చినాం. ఆ ఇంటికి కత్తెర గుర్తు తీసుకొని వచ్చినాం అన్నట్టు. ఇప్పుడు అక్కడ ఓటేస్తే, కారు గుర్తుకు ఓటేస్తే ఏమవుతుంది? కేసీఆర్ దొడ్డు అవుతాడు. కాంగ్రెస్ ఆయన ఓటేస్తే రేవంత్ రెడ్డి దొడ్డు అవుతాడు. కమలం గుర్తుకు ఓటేస్తే బాపనాయన దొడ్డు అవుతాడు. మరి మన పిల్లలకి ఏమొస్తుంది? బంద్ చేయ ఓ సార్. ఇప్పుడు మరి మన పిల్లలకి ఏమొస్తుంది? ఏం రాదు కదా. అందుకోసమనే మీకు కొన్ని విషయాలు చెప్పినాకనే మీరు జనానికి చెప్పుర్రి. ఇలా బీడీలు చేసేటోళ్ళు ఎంతమంది రాక? అందరు బీడీలు చేసేటోళ్ళే కదా. ఇక్కడ అద్దాలు ఇక్కడదే పట్టుకోమని చెప్తే కదా, మళ్ళా పెట్టచ్చు. ఏవో ఒకటిదేమా ఆగా. ఇక్కడ మీరు అందరు కూడా ఒక్క మాట బాగా ఆలోచన చేయాలి. బీడీలోకి ఎంతమందికి పింఛన్లు వస్తున్నాయిడా? కాదు, నేనేమంటున్నా, రానోళ్ళు ఎంతమంది చేయలేవటరు? రావు. ఓకే కదా, రైట్. మీకు ఎందుకు వస్తలేవో కూడా చెప్తా నేను. ఇప్పుడు ఈ లెక్కలు ఎక్కడి అనుకుంటారు? ఇవి సర్కారు తయారు చేసిన లెక్కలు. ఇవన్నీ సర్కారు తయారు చేసిన లెక్కలలోనే కొన్ని కాగితాలు తీసుకొని వచ్చినా ఇప్పుడు మీతో మాట్లాడదామని. ఇవి పట్టుకో, వేణు అన్ని ప్రింట్ తీసిరా. అన్ని తీయలే అన్ని తీయలే. ఇంకోటి ఇలా కూడా లేదు. బీడీ కార్మికుల కోసము పింఛన్ల కోసం పైసలు ఎన్ని పక్కకు పెట్టిరు ఎరికేనా? ఇంట్లో 430 కోట్లు 2017-18లో 430 కోట్ల రూపాయలు బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలి అందరికీ అని చెప్పి ఇప్పుడు ఇట్లా మైక్ పోయిన ఆయన కేసీఆర్ ఏం చేసిండు? 430 కోట్లు మీకు ఇస్తున్నామని చెప్పిండు. ఇదే ఆ లెక్క, అది కేసీఆర్ లెక్కనే, నా లెక్క కాదు. 430 కోట్లు ఇస్తున్నామని చెప్పి అందులో 45 కోట్ల రూపాయలు ఎత్తుకపోయిండు కేసీఆర్. 45 కోట్ల 28 లక్షల రూపాయలు ఎత్తుకపోయిండు. మీ సొమ్మే, మన ఆడబిడ్డల సొమ్మే. 45 కోట్లు ఎత్తుకపోయిండు. 2019-20లో 803 కోట్లు ఇస్తున్నాం ఈసారి మా ఆడబిడ్డలకు అని చెప్పారు. అందులో 84 కోట్ల 30 లక్షలు ఎత్తుకపోయిండు కేసీఆర్. ఇలా ఎవరి సొమ్ము ఇది? ఎవరి సొమ్మమ్మా? మా ఆడబిడ్డలది, మీదే, మీ సొమ్మే. ఎంత? ఒకసారి 45 కోట్లు, ఓసారి 84 కోట్లు ఎత్తుకపోయిండు. ఈ రెండు కూడితే వచ్చే 129, అంటే దాదాపు 130 కోట్ల రూపాయల సొమ్ము బీడీలు చుట్టేటువంటి మన అమ్మలక్కలకు దక్కాల్సిన సొమ్మును కేసీఆర్ ఎత్తుకొని పోయిండు. ఇట్లా పాట పాడుకుంటూ పోయిండుగా, ఇప్పుడు ఆయన ఎత్తుకొని పోయిండు. ఇక రెండోది, ఇంకా ఇక్కడ ఇప్పుడు కమలం పువ్వు గుర్తు ఆయన ఉన్నాడు కదా. మన పిల్లలు సర్కారు బళ్ళలో చదువుతారు మన పిల్లలు, అవునా? 10వ తరగతి 11వ తరగతి ఇంటర్మీడియట్ వచ్చినటువంటి పిల్లలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, పిల్లలైనా ఇప్పుడు నా బిడ్డనే ఉందనుకో, 10వ తరగతి 11వ తరగతి చదివితే పిల్లలు మెచ్యూర్డ్ అవుతారు. మెచ్యూర్డ్ అయితే స్కూళ్ళల్లో శానిటరీ ప్యాడ్లు ఇవ్వాలి వాళ్ళకు. శానిటరీ ప్యాడ్లు ఇవ్వాలి, రక్షణ కోసం ఇవ్వాలి. మన బిడ్డలైనా అందరి బిడ్డలకైనా ఇవ్వాలి. సర్కారు బళ్ళల్లో ఇవ్వాలి. ఈ సర్కారు బళ్ళల్లో ఇవ్వాల్సినటువంటి ఈ ప్యాడ్ల పైసలమ్మ, మన ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన పైసలు 44 కోట్ల రూపాయలు ఆ శానిటరీ ప్యాడ్లు కొనడం కోసం ఖర్చు పెడితే అందులో 40 కోట్ల 20 లక్షల రూపాయలు పంచుక తిన్నారమ్మా. 40 కోట్ల
20 లక్షల రూపాయలు మన ఆడబిడ్డలకు దక్కాల్సిన సొమ్ము, కిట్ల సొమ్ము కేసీఆర్ ఈ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి పంచుకొని తిన్నారు. 40 కోట్ల రూపాయల సొమ్ము మన ఆడబిడ్డల సొమ్ము, పిల్లలది, బడి పోరగాలది అమ్మా. మన బడి పిల్లలకు దక్కాల్సినటువంటి సొమ్ము 40 కోట్ల 20 లక్షల రూపాయలు మన ఆడబిడ్డల సొమ్మమ్మ. ఒక్కసారి మా అమ్మలక్కలు అందరికీ తెలుసు కదా, ఒక ఆడబిడ్డకు మంత్లీ ఇష్యూ ఉంటుంది, ఎంత బాధపడుతుంటారు. బడిలో మన ఆడబిడ్డలకు 40 కోట్ల రూపాయల విలువైన వస్తువులు దక్కాల్సి ఉంటే దక్కకుండా పోయినాయి. ఎందుకు ఇస్తలేవురా అని నేనంటే, వాళ్ళ అమ్మ నాయన 500కే ఓట్లు అమ్ముకుంటుంటే నేను 40 కోట్లు ఎందుకు ఇవ్వాలి వాళ్ళ కుత్త పుణ్యానికి? వాళ్ళ అమ్మ నాయన 500కే ఓట్లు అమ్ముకుంటారు.